బాబు हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। సో గత 10-12 సంవత్సరాల నుంచి మన ఛానల్స్ లో వీడియోస్ అనేటివి వస్తూ ఉన్నాయి। సో నా ఛానల్లో ఒక వీడియో, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే దాని గురించి 1-10 సార్లు నేను ముందుగా తెలుసుకునేసి వీడియోస్ అనేటివి చేయడం జరుగుతుంది। అలాగే ఈ బాబు గారు ఎవరైతే ఉన్నారో ఈ షీప్ గోట్ ఫామ్ కి షెడ్స్ అయితే నిర్మిస్తున్నారో, ఫస్ట్ వీడియో మనం తీసినప్పుడు కూడా నేను ఆయన తోటి చాలా సార్లు ఇంచుమించు ఒక 6 నెలలు 8 నెలలు జస్ట్ ఫోన్లో మాటలే జరిగినాయి అనమాట। అప్పుడు దాకా ఆయన్ని కలవలేదు। ఎందుకంటే మన ఛానల్ మీద ఉండే నమ్మకం అలాంటిది। ఒక పని లేదా ఒక వస్తువుని ఏదైనా చూపించినప్పుడు దాని గురించి అన్నీ తెలుసుకునేసి అతను కరెక్ట్గా ఉన్నాడు అంటేనే మనం వాటి గురించి మాట్లాడతాం, లేదంటే మాట్లాడడం। ఆ రకంగా ఒక 8 నెలలు 7 నుంచి 8 నెలలు ఫోన్లో మాట్లాడి అన్ని చేసిన తర్వాత నమ్మకం కలిగిన తర్వాత ఫస్ట్ షెడ్కి వెళ్ళాం। సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ షెడ్ ఇంతకుముందు మనం చూసిన దానికంటే 200 ఉందన్నమాట, డబల్ ఉంది ఇది। అలాగే నేను ఫోన్లో చాలా మందితో మాట్లాడున్నాను, బాబు గారి చేత ఫామ్ ఏవైతే కట్టించుకుని ఉన్నారో అందరి చేత మాట్లాడున్నాను, అందరు నాకు కాల్ చేస్తున్నారు। సో నాకు పర్సనల్గా అనిపించిన ఒపీనియన్ ఏంటంటే బాబు ఈజ్ హార్డ్ వర్కర్, కష్టపడే వ్యక్తి, క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వటం లేదు అనేసి నాకు క్లీన్గా అర్థమైంది। సో ఈ ఫామ్ విజిట్ చేసుకున్న తర్వాత నా ద్వారా మన బ్రదర్ ఒకరు ఉన్నారు, మన పాత సబ్స్క్రైబర్ యూఎస్లో ఉన్నారు, వాళ్ళ షెడ్ కాంట్రాక్ట్ కూడా ఈయనకి ఇప్పుడు నేను ఆయనతోటి మాట్లాడి ఇవ్వాలా। సో అంత నమ్మకంగా ఉన్నారు, క్వాలిటీ విషయంలో ఎక్కడే కాంప్రమైజ్ అవ్వలేదు। మీరు సార్ మాట్లాడి ఉన్నారు, ఆయన మాటల్లో వినొచ్చు, అలాగే బాబు గారు మాట్లాడి ఉన్నారు, అది కూడా వినొచ్చు। ఒకసారి ఈ షెడ్ గురించి ఇక్కడ ఏమేం స్పెషల్ ఉంది అంటే మిగతా షెడ్యూల్లో మీరు చూడండి, ఇక్కడ చూడడానికి ఏముందనేది అది ఒక్కొక్కటిగా నేను వివరించుకుంటా వస్తాను। సో ప్రైజెస్ విషయానికి వచ్చేటప్పుడు మీరు బాబు గారితో మాట్లాడండి, పని నీట్గా ఉంది కాబట్టి ₹1 అటు ఇటు అయినా కానీ మీకు చేసి పెడతారు। సో మన ఛానల్లో నేను చెప్పబోయేది ఇదే। సో సెకండ్ టైం కూడా ఆయన వీడియో మన ఛానల్లో వస్తుందంటే అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టే వ్యక్తి మళ్ళీ మనం ముందుకు రావడం జరిగింది। సో బాబు గారితో మాట్లాడదాం మనం। నమస్తే సార్। నమస్తే సార్, మన పేరు ఏం పేరు అన్నారు సార్? నా పేరు శ్రీధర్ రెడ్డి। శ్రీధర్ గారు। సో ఇక్కడ మన 2 షెడ్లు కనిపిస్తున్నాయి వెనకాల। సో ఎంత కెపాసిటీ షెడ్లు అండి ఇవి? ఇవి ఆల్మోస్ట్ ఆల్ 5500 స్క్వేర్ ఫీట్ లో వస్తుంది। స్క్వేర్ ఫీట్। సో 500 కెపాసిటీ। సో మన ప్లానింగ్ బ్రీడింగ్ యూనిట్ అనుకుంటున్నారా లేదంటే ఫ్యాక్టరింగ్ అండి, మాంసానికి అనుకుంటున్నారా? బ్రీడింగ్ యూనిట్ అనుకుంటున్నాము। సో ప్లానింగ్ అయితే బ్రీడింగ్ యూనిట్ అనుకుంటున్నాము, ఇంకా ఫర్దర్ గా దాన్ని పట్టి ప్రాసెస్ ముందుగా ఎట్లా చేయాలనేది। సో బాబు గారు వచ్చేసి ఆర్క్ ఫ్యాబ్రికేషన్, ఇతను తమిళనాడు నుంచి ఉన్నారు కదా సార్? అవునండి। సో ఇతన్ని ఎలా కన్సల్ట్ అయ్యారండి? అది యూట్యూబ్ లో చూశాను, మీ యూట్యూబ్ లో ఇద్దరు కలిసి ఒక దగ్గర 2-3 జాగాలలో పెట్టారు, అది చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేశాను। సో వేరే కొటేషన్ ఏమైనా చేశారా అంటే బాబుని కన్సల్ట్ అవ్వక ముందు వేరేది ఏదైనా? వేరే వాళ్ళు ఇద్దరు ముగ్గురిని కన్సల్ట్ చేశాను, చేసేసిన తర్వాత ఈ బాబు గారు జెన్యున్ గా ఉన్నారు, విషయం మీరు కూడా మాట్లాడారు, ఇక్కడ వేరే 2-3 ప్లేసెస్లలో మాట్లాడారు, చూసాము, చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేశాము। సార్ వచ్చాడు, చూసుకున్నారు, ఓకే అనుకున్నాకనే ఫర్దర్గా పని స్టార్ట్ చేశారు। 40 days లో అయిపోతుంది అన్నారు, ఇంకా మాకు 4 రోజుల మొదలే కంప్లీట్ చేసి ఇచ్చేసాడు। సో అనుకున్న టైం కంటే 4 రోజుల ముందుగానే కంప్లీట్ చేసి ఇచ్చేసాడు। సో బాబు గారిని నేను ఫస్ట్ టైం ఒక ఫామ్ లో చూసినప్పుడు వేరే ఫార్మ్స్ కంటే అక్కడ ఆ ఫామ్ లో కొద్దిగా డిఫరెంట్గా ఉండింది। సో అక్కడ కంటే ఇప్పుడు మీ ఫామ్ లో కొద్దిగా డిఫరెంట్ గా ఉంది। సో వేరే ఫామ్ లో మీరు చూసుంటారు, మీ ఫామ్ కూడా చూస్తున్నారు। సో క్వాలిటీ పరంగా ఏమైనా చేంజెస్ అయినాయండి? క్వాలిటీ మనం చెప్పిన ప్రకారమే చేశాడు, వేరే దాంట్లో రకరకాలుగా ఉన్నాయి। మేము ఇది కొంచెం సి ఛానల్ పెట్టాలి అని చెప్పేసి పెట్టించాము, అది ఓకే, మనం అనుకున్న ప్రకారం వాళ్ళు చేశారు। ఎక్కడ కూడా వాళ్ళకు మాకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా వితిన్ టైం లోపల పని కంప్లీట్ చేశారు। సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది, మీరు చూసారో లేదో, సో లోపల ఏదైతే బాక్సులు కట్టున్నారో వాళ్ళు కేజెస్, ఒక్కొక్కటి బాక్స్ చేస్తున్నారు కదా,
అంత హెవీ మెటీరియల్ ఏ ఫామ్ లో చూడలేదు. అది మీ ఫామ్ లోనే ఉంది. అది మేము మొదలే బాబు గారు చెప్పారు, మాకు కొటేషన్ ఇచ్చినప్పుడు చెప్పారు. ఎందుకంటే చేస్తున్నాము 15-20 సంవత్సరాలు ఉండాలి కాబట్టి దాని తగ్గట్టే మెటీరియల్ ఉండాలి అనే దాని మీద గేజ్ విషయంలో కూడా చెప్పాడు. దాని ప్రకారమే చేశాడు. మాకైతే ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేశాడు. క్వాలిటీ వరకు ఏమన్నారు గురుగారు? క్వాలిటీ వరకు బెస్ట్. నేను అంటాను ప్రత్యేకంగా నా పర్సనల్ ఒపీనియన్, బాబు హార్డ్ వర్కర్, అనుకున్న టైంకి ఇస్తాడు, అలాగే పని కూడా నీట్ గా చేసేస్తారనేసి నేను అంటాను. మీరేం చెప్తారు గురుగారు? చాలా బాగా చేశాడు, అదేం లేదు. మనం ఇంకా మా ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా చెప్పాను, వాళ్ళు కూడా చూస్తా అన్నారు. ఇది ఒకసారి చూసిన తర్వాత వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పాను కూడా నేను. సో సంతోషం గురుగారు. నేను మీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మీకు వచ్చి ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడదాం. షెడ్ లోపలికి వెళ్ళి ఒకసారి చూసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ గురు. సో నమస్తే అన్న. ఎలా ఉన్నా? బాగున్నారా? సంతోషం అన్న. సో లాస్ట్ ఇయర్ మనం కలిసినప్పటికీ ఇప్పటికి ఎన్ని షెడ్లు కవర్ చేస్తున్నారన్నా? ఒక 15 పైనే కవర్ చేస్తున్నారు. 15 పైన అయి ఉన్నాయి. సో అప్పుడు మీరు నాకు చెప్పిన టైం, ఫస్ట్ టైం మనం విజిట్ చేసిన షెడ్ అయితే ఉందో ఎన్ని రోజులు టైం చెప్పారు నా వాళ్ళకి? అది వాళ్ళకి వచ్చేసి 20 days చెప్పాము. ఎన్ని రోజులు కంప్లీట్ అయింది? అది వచ్చేసి ఒక 18 days, అలా ఒక 2 days ముందే కంప్లీట్ చేసేసాము. కంప్లీట్ అయిపోయింది. సో ఒక మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు అనుకున్న టైం కంటే ఒక 2-3 రోజులు ముందుగానే అయిపోతుంది. చాలా త్వరగా అవుతున్నాయి పని. అది కస్టమర్ సపోర్ట్, క్లయింట్ సపోర్ట్ తోనే అది సాధ్యమవుతుంది. బాబు గారు, మీరు ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు కూడా చెప్పాను, మీరు నాకు చెప్పించింది ఏంటంటే క్వాలిటీ వైజ్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనేది. తర్వాత ఈ భీమ్స్ సపోర్ట్ ఏవైతే ఉన్నాయో అన్ని షెడ్ల కంటే కూడా 1-2 ఎగస్ట్రా ఉన్నాయి మనం పెట్టుండేది కింద సపోర్ట్ ఉండేది. సో అలాగా ఈ షెడ్ లో ప్రత్యేకంగా ఏం చేస్తున్నారండి? అంటే మీరు చెప్పినట్టు ఈ పిల్లర్స్ వచ్చేసి మనం ఐ బీమ్స్ యూజ్ చేసామండి. అలాగే బెడ్కి వచ్చే పైప్స్ కూడా మనకి సి ఛానల్స్, అవి హెవీ కింద ఉండే. అంటే ఇంతకు ముందు చేసే వాటికి ఏంటంటే మన స్క్వేర్ ట్యూబ్స్ కానీ ఇవి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది డైరెక్ట్ గా ఇవి సెక్షన్స్ ఇవి యూజ్ చేసాం. దీనికి కొంచెం హెవీగా చేసాం. బోల్ట్ నట్ సిస్టమ్ పెట్టి చేసాం. ఇది బోల్ట్ నట్ ఇది. అలాగే ఫీడర్ విషయంలో ఏం చేస్తున్నారండి? ఫీడర్ విషయంలో ఫీడర్ వచ్చేసి మనకి ఇది 1 feet ఇది వెడల్పు ఉంటుంది. ఇది మనకి ఒక్కొక్క పార్టీషన్ కి మనం ఒక్కొక్కటి ఇచ్చాము. ఇది ఎన్ని అడుగులు ఉందండి? ఇది వచ్చేసి ఒక 15 feet అలా. 15 feet ఉంది. సో ఇది హైట్ ఎంత పెట్టాలండి కింద నుంచి మనం? ఇది హైట్ అంటే ఒక 15 inches కింద నుంచి 15 inches పెట్టుకుంటే సరిపోతుంది. ఇది బ్రీడింగ్ యూనిట్ కన్వర్ట్ చేశారా లేదా రెండింటికి యూస్ అవ్వాలా? రెండింటికి యూస్ అయ్యేలాగా చేసాము. పిల్లలు తక్కువ చిన్న సైజులో ఉంటాయి, గొర్రెలు పెద్దవి ఉంటాయి కదా. పిల్లలకు వచ్చేసి అక్కడ లాస్ట్ లో అక్కడ ఒకటి సపరేట్ గా చేసాము. పిల్లలకి సపరేట్ గా చేసాం. దీంట్లో కూడా సపరేట్ గా చేసాము. ఈ ప్రస్తుతం మనం నిలబడుకుని ఉండే షెడ్ కెపాసిటీ ఎంత అండి? ఇది వచ్చేసి 250 స్క్వేర్ ఫీట్. 250 యానిమల్స్ కి. సో 250 యానిమల్స్ కి 2500 అడుగులు అనేది పొడుగు వెడల్పు. సో ఈ కొలతలు ఏదైనా మారుతాయండి? అంటే మనకు ఎత్తు పొడుగులు అనేటివి మారుతా ఉంటాయి, ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. ఇది హైట్ అనేది కామన్. అది హైట్ ఎప్పుడు కూడా మనకి పైన వచ్చేసి 8 feet ఇది. కింద జనరల్ గా మనకి ఒక 6 నుంచి మనం ఒక 7 లోపు ఎంతైనా పెట్టుకోవచ్చు. లెంత్ అనేది ఇంకా మన ఇష్టం, అది మనం ఎంతైనా చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే ఇవి 75 కి 36. ఇవి 75 కి 36 2 షెడ్స్ గా చేసాము. ఈ కేజెస్ ఎలా చేస్తున్నారండి? సో ఈ కేజెస్ పెట్టున్నారు కదా, ఇవి ఎంత స్క్వేర్ ఫీట్ లో పెట్టున్నారండి ఒక బాక్స్? ఇది వచ్చేసి 18/16 ఇది సైజ్. ఇది 18/16. ఈ పక్క 5, ఈ పక్క 5, అలా 10 ఇవిగా డివైడ్ చేసాం ఈ పార్టీషన్స్. ఇది సో వీటి వరకు మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు ఏదైతే చేయబెట్టున్నారో దానికి ఇది హెవీ వే చేశారనేసి అనుకుంటున్నాను. అవును. ఎందుకు చేశారండి ఇది? అంటే దీంట్లో అవకాశం ఉంది మాకు, ఇంకా తక్కువ పైప్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే మనది ఏంటంటే స్టార్టింగ్ నుంచి స్టాండర్డ్ గా చేద్దామని చెప్పేసి అని అదే ఎక్కడైనా సరే అదే మెయింటైన్ చేసేది. దీని వల్ల మీకు ఖర్చు పెరిగిద్ది. అది మీకు చెప్తున్నా కదా, దీంట్లో మనం థిక్నెస్ తక్కువ చేసుకోవచ్చు, అలాగే సైజ్ కూడా తక్కువ చేసుకుంటే మాకు కలిసి వచ్చేది. కాకపోతే బాగోదని ఇవే సైజ్ మెయింటైన్ చేస్తాం. మనం ఏ షెడ్ కి పోయినా సరే ఇంతవరకు మనం చేసిన ప్రతి దాంట్లో ఇవే ఉంటాయి కంటిన్యూ. సో కింద నుంచి కూడా నేను ఒకసారి మొత్తం చూపిస్తాను. సో ఇంకా ప్లాస్టిక్ షీట్స్ అనేటివి ఏఎంఎం యూస్ చేస్తారు? 70 mm. వేరే ఏం యూస్ చేస్తలేదు. 70 స్టెప్స్ కి ఒకటి, ఇక్కడ ఒకటి, అలా ఏం లేదు, అన్నిటికీ ఒకటే. అది కూడా మనం ఏంటంటే స్టార్టింగ్ మనం సార్కి ఏదైతే చెప్పామో అదే మెటీరియల్, ఏది కూడా దీంట్లో చేంజెస్ చేసింది లేదు మన దగ్గర. అదే మనం ఏది ముందు మెటీరియల్ గురించి చెప్పే మనం పని తీసుకునేది.
ఈ కలర్స్ ఉన్నాయా, అది కదా మీరు చెప్పిందే అవుతుందా, లేదంటే మన కస్టమర్ ఎవరైతే మీకు రిక్వైర్మెంట్ పెయింటింగ్ ఇది కాదు కింద ఇవి ఏంటంటే దీంట్లో గ్రీన్, రెడ్, బ్లూ ఇంకా కలర్స్ ఉంటాయి. వాళ్ళ క్లయింట్ ఇదే వారు చెప్పేది, వాళ్ళకి ఏది కావాలంటే అది. రెడ్ అనేది కామన్, అది కామన్. అన్న ఇప్పుడు ఈ ఫామ్ కంప్లీట్ గా అయిపోయినట్ట, లేదంటే ఏదైనా బ్యాలెన్స్ ఉన్నది ఇది అంత కంప్లీట్ అయిపోయింది మీ వైపు నుంచి? మొత్తం అంటే ఇక్కడ వాటర్ ది కనబడటం లేదు, కరెంట్ ఫ్యాన్లు ఏం కనబడటం లేదు. అది సార్ అది చేస్తారు, అది ఇప్పుడే జస్ట్ అయ్యి ఒక 2 days అలా అవుతుంది. అంటే మీరు చేయరా ఇది? అది మేము చేయము. అది మీరు చేయని పనులు దీంట్లో ఏమున్నాయండి? సివిల్ వర్క్ ఒకటి, ప్లంబింగ్ వర్క్ ఒకటి, ఎలక్ట్రిక్, అది ఈ 3 మీకు? అది అవును, అది ఎందుకంటే మనకు తెలియదు, అది దానికని అది మనం దాని జోలికి పోకుండా ఇక్కడికి క్లయింట్ కే ఇచ్చేస్తాం. అంటే ఇప్పుడు మీకు ఒక ఫామ్ ఆర్డర్ ఇవ్వాలంటే మీకు ఏమేమి సమకూర్చాలా అవతల పక్క నుంచి? అంటే మనకి ఏంటంటే వర్కర్స్ ఉండేదానికి రూమ్ ఒకటి చూసి పెట్టాలి. అలాగే మనకి ఏంటంటే మెయిన్ గా వచ్చేసి మనీ మన టైం కి మనకి కరెక్ట్ గా ఇస్తే మనకి అదొకటి కరెక్ట్ గా ఉంటది. అలాగే మిగతా ఏమైనా థింగ్స్ చాలా ఉంటాయి, అవన్నీ మనకి గుంతలు తీసేది కానీ, సిమెంట్ వేసేది కానీ, అది టైం కి అన్ని చేస్తే మనకి ఆన్ టైం లోనే అవును. నాకు ఫైనల్ గా వచ్చేటప్పటికి అమౌంట్ గురించి చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్ ఎలా ఉందన్న? మీరు 40 days, నెల 2 నెలలో టైం చెప్పారు నాకు. దీంట్లో మెటీరియల్ మొత్తం మీదే కాంట్రాక్ట్ కాబట్టి నేను ఎంత డబ్బులు మీకు ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలా, దాని కాన్సెప్ట్ ఏంటి? అది నేనేంటంటే స్టార్టింగ్ 90% మెటీరియల్ నేను ఒక జస్ట్ టోకెన్ అడ్వాన్స్ తీసుకొని 90% మెటీరియల్ ఒకేసారి తీసుకొచ్చేస్తాను. తీసుకొస్తే ఫస్ట్ 50 to 60% తీసుకుంటాను. ఆ తర్వాత ఫ్లోర్ మ్యాట్ వచ్చినప్పుడు ఒక 30% ఆఫ్టర్ వర్క్ అనేది కంప్లీట్. నేను ఏంటంటే మనం మెటీరియల్ తీసుకొచ్చిన తర్వాత తీసుకునేది మనం అమౌంట్ అనేది. బాబునా లాస్ట్ టైం మనం యూస్ చేసిన పోల్స్ కి ఈ పోల్స్ కి డిఫరెంట్ అంటే ఇది వచ్చేసి ఐబీఎం, ఇది ఐబీఎం ఇక్కడ మనం ఎంత బోల్ట్ నట్ చేసాము ఇది. అలాగే మన ఇది వచ్చేసి ఇది సి ఛానల్, ఇది సి ఛానల్. ఇది ఇంతకు ముందు ఏంటంటే దీన్ని రెక్టాంగిల్ పైప్ యూజ్ చేసాము, అవి స్క్వేర్ ట్యూబ్స్. ఇవి ఏంటంటే ఇవి హెవీ, ఇవి మనకేంటంటే స్ట్రాంగ్ ఉంటాయి, అలాగే లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ఇదంటే ఇది స్క్వేర్ ట్యూబ్, దీనికి సపోర్ట్ ఇచ్చాము. ఇది 2x2, ఇది 2 mm థిక్నెస్. ఇది కింద ఎన్ని ఇస్తున్నాం ఇప్పుడు మనం? ఇవి వచ్చేసి 3 ఇచ్చాము. ఈ 2 పిల్లర్ మధ్యలో కూడా ఒకటే వచ్చింది, అది దానికి 5 వస్తాయి. అవి పెద్ద బీమ్స్ వచ్చేటప్పటికి అటు 7 ఇటు 7 వస్తాయి. అవును, అటు 7 ఇటు 7 వస్తుంది. దీనికి సపోర్ట్ గా వచ్చేటప్పటికి 6 వస్తాయి. ఇవి 6 ఒక్కొక్క మళ్ళీ సెంటర్ లో మనం ఏంటంటే మళ్ళీ మధ్యలో కూడా బెడ్ కి అవి 2 కాబట్టి సెంటర్ లో కూడా ఒకటి అడిషనల్ ఇంకోటి ఇస్తాం.